ప్రియమైన మిత్రులారా అందరికీ నమస్కారం। ఈ రోజు అందరికీ చైతన్యం కలిగించడానికి ముఖ్యంగా మనం తెలంగాణ సాధించుకున్నది మన జీవితంలో మార్పు రావాలని, ఈ గురించి అందరూ సుఖ సంతోషంగా బతకాలని ఓణంతోనే తెలంగాణ ప్రజలందరూ కొమ్మడిగా ఏకమై తెలంగాణ సాధనకు కృషి చేశారు। దీంట్లో సందేహమే లేదు। కానీ ఇంతవరకు 2 సార్లు పాలించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ కావచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఉద్యోగస్తుల గోసను లేదా బాధను లేదా వారి యొక్క అక్రందనాలను అర్థం చేసుకోవడం తెలియని శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కనీసం ఇప్పటికైనా, అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులను పట్టించుకోలేదనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డాం, ఎన్ని రకాల కేసులు పెట్టారు, ఎస్ మనం విద్యార్థులు కాదు, బయట వారం కాదు, ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగస్తులను డైరెక్ట్ గా కేసులు ఇరికించడం కుదరదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు పాలిస్తున్న ఆ మూమెంట్ లో ఉద్యోగస్తులపై అక్రమ కేసులు, అవసరమైన చీటికి మాటికి జనాన్ని రెచ్చగొట్టి మన ఏసీబీ కేసులని రకరకాల కేసులు పాలు చేశారు। కానీ ఒక విషయం ఆలోచించండి, నేను తెలంగాణ మూమెంట్ లో నేనే కాదు, నాలాగా అన్ని శాఖల నుండి అన్ని శాఖల వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు। వాళ్ళపై కూడా రకరకాల కేసులు, ముఖ్యంగా ఎక్కువగా ఏసీబీ వాళ్ళైతే ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు। నా కేసు 2010లో జరిగింది, కానీ ఇంతవరకు నేను క్వాష్ పిటిషన్ వేశాను, డిశ్చార్జ్ పిటిషన్ వేశాను, హైకోర్టు నుంచి నా కేసును ఎక్స్పర్టైజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే తొందరగా ముగించాలని తెచ్చినా కూడా దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాడు అన్న చందంగా ఇప్పటికీ ఆ ఘోష నుంచి బయటకు రాలేదు। దాదాపు 14 సంవత్సరాలు దాటిపోయినాయి। కానీ ఇప్పటికైనా సరే మనసు మానవత్వం కేటీఆర్ గారికి ఉంటే ఇప్పటికైనా చెప్పాలి, ఎస్ మేము తెలుసో తెలియకో లేదా అంధకారంలో ఉండో లేదా కళ్ళు నెత్తికెక్కో ఈ ఉద్యోగస్తులను పట్టించుకోలేదు నాయన రేవంత్ రెడ్డి, మీకు దండ పెడతాను, కనీసం ఇప్పటికైనా సరే మీ మంచి మనసుతో ఈ ఉద్యోగులపై 2009 నుంచి 2014 పొద్దున ఫోన్ చేసి తర్వాత కూడా అయినాయి। యాక్చువల్ గా మొన్న దాదాపు ఈ 14 మేము చెప్పుకోవద్దులే, కానీ మన తెలంగాణ గురించి పోరాటం చేసిన ప్రతి శాఖలో, నాట్ ఓన్లీ విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసి మరియు అగ్రికల్చర్, హార్టికల్చర్, దాంతో పాటు ప్రతి ఒక్క శాఖలో ఉన్నటువంటి చాలా మంది అభాగ్యులు రకరకాల కేసులు ఇరుక్కున్నారు। వాళ్ళందరినీ ఇప్పుడు పాలిస్తూ, అంటే ఈ గత ప్రభుత్వాలు 2 సార్లు పాలించిన టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళ యొక్క జోలికి పోకపోవడం, ఆ కేసులను తొలగిస్తామని చెప్పకపోవడం బాధాకరం, శోచనీయం, విడ్డూరం। కానీ హరీష్ రావు గాని, కేటీఆర్ గాని లేదా మా అక్క కవితక్క కూడా ఆమెకి ఎప్పుడైనా ఇంకొకటి జోక్ ఏంటంటే, అరే భయ్ మన కల్వకుంట్ల ఇంట్లో ఎవరైనా సరే ఓడిపోయిన అమ్మటే పదవి ఇచ్చారు, వాళ్ళకి అందలం ఎక్కించారు। మన కవిత అక్కకైతే ఒక వీడియో ఉంది నా దగ్గర, 5 సంవత్సరాల క్రితం రెంటెడ్ హౌస్ లో ఉన్నానని ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇప్పుడేమో ఒక్కొక్క వాచ్ 25 లక్షలు పెట్టి వాచ్ కొంటున్నారు। నేనున్న వాచ్, ఈ వాచ్ కొనాలంటే 2000 అంటే 200 తగ్గి అని బేరం ఆడి 1800 తీసుకున్నా। కవితక్కైతే 25 లక్షల వాచ్ ఉంది। అంటే అమ్మ అక్క నువ్వు ఎట్లా సంపాదించాలో మాకు నేర్పితే మా భార్యను, మా పిల్లలను, మా బిడ్డలను, మా అక్కలను, మా సోదరులను, బయట ఉన్న వాళ్ళందరినీ మేము ఎట్లా సంపాదించాలో మార్గం కూడా చెప్తాం కదమ్మా। కాకపోతే నాతో పాటు ఎందరో అభాగ్యులు ఇంకా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కావాలని అక్రమ మార్గంలో ఇరికిచ్చారు కాబట్టి ఆ కేసుల నుంచి మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఇచ్చిన మాట, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో అన్ని కేసులు ఏసీబీ కేసులు కూడా హుస్సేన్ సాగర్ లో తొక్కుతా అన్నారు, మర్చిపోయారు। నాన్నగారు మర్చిపోతే అక్క నువ్వుకేమైంది అక్క, లేదా అల్లుడైనటువంటి హరీష్ రావు గారు దండ పెడతానైనా ఇప్పటికైనా సరే మీ మామగారు చేయలేదు, కానీ మీరు చేయండి అని కనీసం ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మీ నుండి ఒక వినతి పత్రం లాగా ఇచ్చి మా కోసం అర్థం చేసుకోండి। గౌరవనీయులైన తారక రామారావు గారు మరియు గౌరవనీయులైన హరీష్ రావు గారు మాజీ మంత్రులు, అలాగనే అక్క కవితక్క, నువ్వు కూడా మీ నాన్నగారు మాట చెప్పి తప్పించుకున్నారు, కానీ 10 సంవత్సరాలు మేము పడ్డ ఆశ ఘోష భాష అంధకారంలో నలిగిపోయినాం కదా, మరి ఇప్పటికైనా సరే మీరు
ఎటువంటి వాస్తవాలను అంటే ఇప్పుడు నాదే అంటే నాలాగా కేసుల విషయం పక్కన పెడితే ఆర్టిజన్స్ విషయంలో కూడా మీ నాన్నగారు లేదా మామగారు అంటే హరీష్ రావుకి మామగారు, కేటీఆర్ గారికి నాన్నగారు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా అక్కకు నాన్నగారు, అలాగనే మీరు ముగ్గురు కలిసి ఎస్ మా నాన్నగారు చెప్పారు తప్పారు మీరు చేయండి అని వినయపూర్వకంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేయగలరు. కానీ అది చేయకుండా మీరు కనీసం ఏ మాత్రము మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ ఓటు రాజకీయాలలో జనాల్ని మభ్యపెట్టి జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తారు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మీరు చేయలేని పనిని వాళ్ళ ద్వారా చేపించే పని అది కూడా వినయంగా నిమ్రతతో ఆడంబరంగా అడగాలి. కానీ అదే బ్లాక్ మెయిల్ టైపు నువ్వు చేయలేదు అది చేయలేదు 10 సంవత్సరాలు మేము అంధకారంలో ఉన్నామన్నా మేమే కాదు కనీసం ఆర్టిజన్స్ కోసం అయితే ఎవరికి చెప్పుకోవడం నిజంగా బాధాకరం శోచనీయం. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాల్లో ఆర్టిజన్స్ గురించి అన్ని రెగ్యులర్ చేస్తా అసలు ప్రైవేట్ పోస్టులు ఏందండి, ఆర్టిజన్స్ ఏంది, అసలు అవుట్ సోర్సింగ్ విధానమే తీసేస్తాము, అన్ని చేస్తే రెగ్యులర్ చేయాలి. అవసరమైతే ఈ యొక్క ఆర్టిజన్స్ ని దృష్టిలో పెట్టుకుని అట్లయితే ముఖ్యమంత్రి కూడా ప్రైవేట్ గా పెట్టుకోవచ్చా అది కూడా చేయవచ్చా అని కూడా అప్పుడు ఒక సభలో కూడా మాట్లాడారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఈ విషయాన్ని మీరు వంటబట్టుకొని ఇప్పటికైనా సరే అప్పుడు చెప్పకుండా మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము పోలేం కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి మమ్మల్ని ఆదుకునే విధంగా మాపై ఉన్న కేసులన్నీ తొలగించే విధంగా 2009 నుంచి 2014 దాకా అన్ని తీస్తామన్నారు కాబట్టి మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నా. ఈ పని చేయకుండా ఓటు రాజకీయాల గురించి జనాల్ని మభ్యపెట్టి జనాల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేయకండి. దయచేసి ముందు మీరు చేయలేని పనిని వారి ద్వారా చేపించే ప్రయత్నం చేస్తే మేము మా భార్య పిల్లలు మా కుటుంబంతో పాటు సమాజం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది హర్షిస్తుంది. కానీ వాస్తవాన్ని మరుగున పెట్టకండి. కాబట్టి దయచేసి మన మిత్రులందరూ వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఏకమై నేను ఒక నంబర్ స్క్రోల్ చేస్తున్న కింద ఆ నంబర్ కి మీరు కాల్ చేసి ఇప్పటికైనా సరే గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి అంటే తెలంగాణ మూవ్మెంట్ లో మన అందరినీ ముందుకు నడిపించి తెలంగాణ మూవ్మెంట్ ని ఎత్తున వచ్చేటట్టు చేసినటువంటి మన ప్రొఫెసర్ గారు గౌరవనీయులు శ్రీ మన కోదండరామ్ గారితో పాటు మన జాతి తరపున అంటే విద్యుత్ శాఖలో కూడా ఉన్నతంగా అందరి మన్ననలు పొందినటువంటి గౌరవనీయులు శ్రీ రఘు గారు కూడా మనము వారి దృష్టికి అంటే వీళ్ళిద్దరి దృష్టికి తీసుకుపోయి వీళ్ళని కూడా మనము గౌరవం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి పోయేటట్టు అందరం చేయాలి. మీరందరూ నేను ఒక నంబర్ స్క్రోల్ చేస్తా ఆ నంబర్ కి కాల్ చేసి మీరు ఒక డేట్ ని నిర్ణయించినట్టయితే అందరం ఏకమై మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన బాధను ఘోషను ఆవేదనను మనం అంధకారంలో నలిగిపోయిన విధానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదాం. ఇప్పటికైనా సరే మారు మనసుతో కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు మరియు మన కవితక్క కూడా ఈ యొక్క విషయాన్ని నిమ్రతతో వినయపూర్వకంగా మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ అనుగుల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయే విధంగా మీరందరూ సహకారం చేస్తారని అనవసరమైన ఓటు బ్యాంకు రాజకీయాల్ని పక్క పెట్టండి. ఇప్పుడు మేము అంటే నేను ఒక దళిత బిడ్డగా ఒక బంజారా బిడ్డగా ఒకటే నా బాధ. ఇప్పుడు అందరూ మాట్లాడతారు తప్పుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మా తమ్ముడు రాలేదు బామర్ది రాలేదు, వాళ్ళందరికీ ఇప్పటికే వాళ్ళ బాధలు ఉన్నారు. సరే ఇల్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అన్నారు, మా ఊళ్ళో ఇంతవరకు ఒక్కడికి రాలేదు. అది అడగట్లేదు లేదా అంటే వివిధ రకాల అట్లా చెప్పుకుంటూ పోతే అంటే నేను ఏదో విమర్శిస్తున్నా విషయం కాదు. మనము కూడా అంటే అప్పుడున్న బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుకునేది కేవలం సరే నిరుద్యోగులకు కూడా 3,000 రూపాయలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా అన్ని 2 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా రకరకాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఏదో పరుషజాలం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం మీరు చేయకుండా ఉన్న ప్రభుత్వాన్ని నిమ్రతతో వినయపూర్వకంగా అందరి సమస్యలను పరిష్కరించే విధంగా మీరు చేస్తారని గౌరవ కేటీఆర్ హరీష్ రావు కవితక్క మరియు ఈ యొక్క ఉద్యోగులందరూ ఆర్టిజన్స్ కూడా బాధలు ఉన్నాయి కాబట్టి గౌరవ ఆర్టిజన్ సహోదరులు కూడా మీ జాబ్ని ఎందుకంటే నేను ఒక మానవత్వం కలిగిన వ్యక్తిని కాబట్టి ఆర్టిజన్స్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నా. ఆర్టిజన్స్ సహోదరులకు వాళ్ళ యొక్క జీవితం ఎట్లా అంధకారంలో గడుపుతున్నారో ఒక్కొక్కడు వయసులు దాటిపోతున్నా కూడా భవిష్యత్తులో కనీసం వాళ్ళ యొక్క జీవితంలో కూడా వెలుగును చూడలేక దీన స్థితిలో గడుపుతూ ఎందరెందరో మనోవేదన గురవుతున్నారు. కాబట్టి అందరి సమస్యను పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే అందరం ఏకమై ఇప్పుడు ఒక నంబర్ స్క్రోల్ చేస్తా మన పాషా గారు వారు గౌరవనీయులు ఆయన వయసులో నాకంటే చిన్నవాడైనా సరే మనము న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో అందరం ఏకమై ముందుకు పోవడానికి ఈ నంబర్ కాల్ చేసి
అందరూ ఒక తాటి మీద రావాలి. ఈ యొక్క బాధితులందరూ దయచేసి ఆర్టిజన్ సహోదరులు మీ మీద ఏసీబీ కేసు లేదు, నేను ఒప్పుకుంటా, కానీ మీకు జరిగిన అన్యాయం గురించి నాకు తెలుసు. అందుకాబట్టే రకరకాలుగా వివిధ సందర్భాల్లో ఆర్టిజన్ సహోదరుల గురించి కూడా నేను వ్యక్తపరుస్తూ వారికి న్యాయం జరగాలి, ఆర్టిజన్ సహోదరులకు అన్యాయం జరిగిందని ఘంటాపదంగా చెప్పడం జరిగింది. కాబట్టి మన సమస్యను పరిష్కారం కావాలంటే అందరూ ఏకమై గౌరవనీయులైన పాషా గారిని మీరు ఫోన్ చేసి ఒక డేట్ ని ఫిక్స్ చేసి ఆ డేట్ లో అందరం ఏకమై మన గౌరవ కోదండరాం గారికి మరియు గౌరవ తెలంగాణ మూవ్మెంట్ లో టీజాక్ తరఫున ఉన్నటువంటి రఘు గారికి కలిసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఆవేదనను మన బాధను గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి విశాల హృదయంతో ఆలోచిస్తున్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకుపోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటూ ఇట్టి సందర్భంలోనే కేసీఆర్ మాట ఇచ్చి తప్పారు కాబట్టి తప్పిన మాటను ఒప్పుకొని ఎస్ మా నాన్నగారు చెప్పారు తప్పారు మీరు చేయండి అని గౌరవ కేటీఆర్ గారు మంచి మనసుతో చెప్పాలి. మా మామగారు మాట ఇచ్చారు తప్పారు అని గౌరవ హరీష్ రావు గారు కూడా మంచి మనసుతో మన రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవాలి. అలాగనే కవితక్క కూడా మంచి మనసుతో మా నాన్నగారు మాట ఇచ్చారు తప్పారు అని అనుమల రేవంత్ రెడ్డి గారి కి అర్థమయ్యే విధంగా లెటర్ ద్వారా మరియు మీరు కూడా కలిసి బాధను ఆవేదనను తెలియపరుస్తారని తెలియజేస్తూ అందరం ఏకమై ముందుకు నడవాలని కోరుకుంటున్నా. బాధిత వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కోరుకుంటూ మీ పవర్ కోటేశ్వరరావు. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.